హాయ్ ఫ్రెండ్స్, నేను యూట్యూబ్లో వీడియో చేసి చాలా రోజులైంది. నేను ఎందువరకు వీడియోస్ చేయట్లేదు అంటే రీజన్ ఏంటంటే కస్టమర్లు వాళ్ళ రివ్యూ ఎలా ఉంది అంటే వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చూద్దామన్నందుకు నేను వీడియో చేయట్లేదు. సో నాకు ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఏంటంటే ఫ్రేమ్ అవుట్ ఆఫ్ బార్డర్. మన డబుల్ హెడ్ మిషన్లో ఫ్రేమ్ అవుట్ ఆఫ్ బార్డర్ మనం ఎలా సెట్ చేసుకోవాలి, ఫ్రేమ్ సైజ్ ఎంత ఉండాలి అనేది ఇవాళ వీడియోలో మీకు చెప్తున్నాను. చూడండి, మన డబుల్ హెడ్ మిషన్లో మనం ఫ్రేమ్ సెంటర్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ రండి, డిస్ప్లే చూపించండి. ఇప్పుడు డిస్ప్లేలో మనకి ఏ డిజైన్ చూపిస్తుందో చూడండి, క్యాన్సిల్ చేసుకోండి. ఇందులోకి వెళ్ళి మనం డిజైన్ సెలెక్ట్ చేస్తాం కదా, ఇలా అందులోకి వెళ్ళి ఒక చిన్న బూటీ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక ఫోర్త్ ఆప్షన్ వచ్చి ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోండి. చిన్న బూటీ ఉండాలి డిజైను. తర్వాత ఇక్కడ సూది నెంబరు 1 ఉండాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇవన్నీ చూడరు, ఏదో ఒక పెద్ద డిజైన్ పెట్టేస్తారు, ఫ్రేమ్ సెంటర్ చేసేస్తారు. సో అలా చేసేటప్పుడు ఏమైందంటే ఫ్రేమ్ అవుట్ ఆఫ్ బార్డర్ అవుతుంది. అలా కాకుండా నీడిల్ నెంబర్ 1 ఉండాలి, చిన్న బూటీ డిజైన్ ఉండాలి. మనం ఫస్ట్ టేప్ ఇవ్వండి. డబుల్ హెడ్ మిషన్లో మనము ఎలా సెట్ చేసుకోవాలంటే నీడిల్ నెంబర్ 1 కానుంచి ఈ ఫ్రేమ్ ఎడ్జ్ వరకు ఎన్ని ఇంచెస్ ఉందని చూసుకోవాలి. ఓకేనా, ఒక 10 కాకపోతే 8 అట్లా పెట్టుకోవాలి డిస్టెన్స్. తర్వాత ఇక్కడ నుంచి ఈ కిందికి సెంటర్, ఇలా సెంటర్ ఉండాలి. ఓకేనా, పెట్టుకున్నాక ఇక్కడ ఈ ఫ్రేమ్ సెలెక్ట్ ఉంది కదా, ఈ ఫ్రేమ్ సెలెక్ట్ ఉంది కదా, ఈ ఫ్రేమ్ సెలెక్ట్లోకి వెళ్ళినాక మనం ఈ ఫింగర్ నొక్కుతాం. ఈ ఫింగర్ టచ్ చేసినాక మనకి ఇక్కడ ఫ్రేమ్ ఏదైతే లైట్ వెలుగుతుందో అంటే బ్లింక్ అయి ఉంటుందో ఆ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వాలి. అంతకుముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రేమ్ లెంత్ విడ్త్ 500, లెంత్ 500. ఇది విడ్త్, ఇది లెంత్. ఓకేనా, సో 500 ఉండాలి డబుల్ హెడ్ మిషన్లో. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ 800 ఉంటుంది, ఇక్కడ 500 ఉంటుంది, పెద్ద ఫ్రేమే ఉంటుంది. అది వాళ్ళకి తెలీదు. రీజన్ ఏంటంటే ఈ నీడిల్స్ అనేది ఫ్రేమ్ మీద తగులుతాయి. సో ఇక్కడ 500 ఉంటే మనకు తగలదు అనమాట. ఇలా సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇస్తే మిషన్ అనేది ఇలా రౌండప్ అవుతుంది, ఫ్రేమ్ అనేది ఇలా రౌండప్ అవుతుంది. రౌండప్ అయ్యి వచ్చి సెంటర్కి ఆగుతుంది. సెంటర్కి ఆగినాక మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, ఈ నీడిల్ ఉంది కదా, ఈ నీడిల్ అనేది ఈ ఫ్రేమ్కు తగలకుండా ఉండాలంటే మనము ఇక్కడ 500. ఓకేనా, ఇక్కడ 500. ఇక్కడ 800 ఉంటే ఈ ఫ్రేమ్కు తగులుతుంది నీడిలో. చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాను. చిన్న బూటీ ఉంది, నేను ఫ్రేమ్ మూవ్ చేస్తున్నాను. చూడండి, ఈ వారకు రాగానే ఇక్కడ చూసారా రెడ్ మార్క్ వచ్చేసింది. ఇక్కడ ఫేస్ ఉంది చూడండి, ఫస్ట్ నెంబర్ లేజర్ లైట్ కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఫేస్ ఉంది కానీ ఇక్కడ రెడ్ మార్క్ వచ్చింది. వైట్ మార్క్ ఉంది, ఫ్రేమ్ గ్యాప్ ఉంది, అంటే ఈ నీడిల్ దీనికి తగలదనమాట. ఒకవేళ మీరు ఇక్కడ 800, 500 పెట్టారంటే కంపల్సరీ ఈ నీడిల్ అనేది బయట తగులుతుంది. సరే, ఈ హెడ్కు ఓకే, ఆ హెడ్ కూడా చూద్దాం మనం. చూడండి, ఇప్పుడు అవతల హెడ్కు ఫస్ట్ నెంబర్ నీడిల్లోనే ఉంది. చూడండి, ఇక్కడ ఫ్రేము ఓవర్ బార్డర్ లేదు, ఇక్కడ నీడిల్ నెంబరు 1 సరే గ్యాప్ ఉంది. సో ఇలా పెట్టుకుంటే మీకు ఏమవుతుందంటే ఈ కటర్ ఉంది కదా, ఈ కటర్ ఆప్షన్ అనేది మనకు సేఫ్ ఉంటుంది. ఈ కటర్ ఆప్షన్ అనేది మనకు ఫ్రేమ్ పెద్దగా ఉందంటే ఈ క్లిప్ మీద తగిలి కటర్ ఆప్షన్ అనేది తొందరగా పోతుంది. చూడండి, ఈ కటర్ ఆప్షన్ అనేది మనకు సేఫ్గా ఫ్రేమ్లోనే ఉంటుంది, ఈ క్లిప్కి తగలదనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ క్లిప్కి తగలకుండా ఫ్రేమ్లోనే ఉంటుంది. మీరు పెద్ద ఫ్రేమ్ పెట్టారంటే క్లిప్కి తగులుతుంది, కంపల్సరీ తగులుతుంది. ఇప్పుడు మీకు పెద్ద ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను. చూడండి, ఉండండి, ఇప్పుడు పెద్ద ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను. ఈ ఫింగర్లోకి వెళ్ళి ఇక్కడ 800 ఫ్రేమ్ సెలెక్ట్ చేసి టిక్ మార్క్ ఇస్తే ఇప్పుడు మీకు పెద్ద ఫ్రేమ్ వచ్చిందా? ఈ పెద్ద ఫ్రేమ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫ్రేమ్ అనేది దీనిపైకి వస్తుంది. చూడండి,
చూసారా, ఇక్కడ ఇంకా గ్యాప్ ఉంది. ఇక్కడ నీడిల్ నెంబరు బయటికే వచ్చేసింది. సో మీరు కనుక ఇలా పెట్టారంటే, పెద్ద ఫ్రేమ్లో సెలెక్ట్ చేసుకున్నారంటే మీ మిషను ఈ నీడిల్స్ అనేది దీనికి తగులుతుంది. సో అలా చేసుకోకండి. పొరపాటున కూడా పెద్ద ఫ్రేమ్ ఉంటే మీ అందుబాటులో టెక్నీషియన్ని పిలిపించుకొని డబుల్ హెడ్ మిషన్లో 500/500. ఎందుకు నేను చెప్తున్నా అంటే ఇదే రీజన్. 500/500 పెడితే మీకు ఫ్రేమ్ అనేది లోపలనే ఉంటుంది. మీకు ఫ్రేమ్ అవుట్ ఆఫ్ బార్డర్ కూడా కాదు. మీరు ప్రతిరోజు మార్నింగ్ డిజైన్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు చేయాల్సింది ఒకటే. మనము ఇక్కడ డిస్ప్లేలో పాత డిజైన్ మనం నెక్ ఫ్రంట్ వేస్తాం కదా, అలాంటి డిజైన్ ఉంటే క్యాన్సిల్ చేసేసి ఒక చిన్న బూటీ తీసుకొని 4th ఆప్షన్ వచ్చి కన్ఫర్మ్ చేసి ఇక్కడ సూది నెంబర్ చెక్ చేసి ఇక్కడ నుంచి మనకు 8 కానీ 10 కానీ ఇంచెస్ పెట్టుకొని ఫ్రేమ్ సెలెక్ట్లోకి వెళ్ళి లార్జ్ ఫ్రేమ్లోకి వెళ్ళి ఇందులో ఏ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ అయ్యిందో ఆ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇస్తే మనకు ఈ విధంగా ఫ్రేమ్ రౌండప్ అయ్యి వస్తుంది. ప్రతిరోజు మీరు డిజైన్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలా పెట్టుకుంటే మీకు అవుట్ ఆఫ్ బార్డర్ అనేది రాదు. ఓకేనా? సరే, ఇది చిన్న ఫ్రేమ్ ఉంది కానీ నెక్ ఇందులో వస్తుందా రాదా అనేది మీ డౌట్. అది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇది పెద్ద నెక్కే. వచ్చిందా? సో నెక్ డిజైన్ కూడా మీకు ఈ ఫ్రేమ్లో వస్తుంది. మీరు ఓవర్ బార్డర్ అవుట్ చేసుకొని టిక్ మార్క్ ఇస్తే మనకు ఈ విధంగా ఫ్రేమ్ రౌండప్ అయ్యి వస్తుంది. ప్రతిరోజు మీరు డిజైన్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలా పెట్టుకుంటే మీకు అవుట్ ఆఫ్ బార్డర్ అనేది రాదు. ఓకేనా? సరే, ఇది చిన్న ఫ్రేమ్ ఉంది కానీ నెక్ ఇందులో వస్తుందా రాదా అనేది మీ డౌట్. అది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇది పెద్ద నెక్కే. వచ్చిందా? సో నెక్ డిజైన్ కూడా మీకు ఈ ఫ్రేమ్లో వస్తుంది. మీరు ఓవర్ బార్డర్ అవుతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్ డిజైన్ కూడా వస్తుంది. మీ కొరకే నేను పెద్ద డిజైన్ తీసుకొని చూపించినాను. సో ఫ్రంట్ నెక్ కూడా మీరు ఈ హెడ్లో నెక్ వేస్తే ఆ హెడ్లో ఫ్రంట్ నెక్ వస్తుంది. హ్యాండ్స్ కూడా వస్తాయి. మీకు హ్యాండ్స్ కూడా చూపిస్తాను. చూడండి, హ్యాండ్స్ కూడా పెద్దదే తీసుకుంటున్నా. చూడండి, వస్తుందా? సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొందరికి తెలియక అది పెద్ద ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. అలా చేయకండి. పెద్ద ఫ్రేమ్ సెలెక్ట్ చేస్తే మీకు ఫ్రేమ్ అవుట్ ఆఫ్ బార్డర్ అని ఉంటుంది. మీకు ఇంకా ఇబ్బంది ఏంటంటే డిజైన్ అవుట్ అయిపోతుంది. అవుట్ ఆఫ్ బార్డర్ ఉన్నప్పుడు మీరు చూసుకోరు. పొద్దున్న లేవగానే మిషన్ క్లాత్ ఉంది, కస్టమర్ అర్జెంట్ అన్నారని చెప్పి మీరు క్లాత్ పెట్టేస్తారు. డిజైన్ అవుట్ అయిపోయినాక మిషన్ ప్రాబ్లం అనుకుంటాం మనం. కానీ మిషన్ ప్రాబ్లం కాదు ఇది. ఓకేనా?